బైబిల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని మేము ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రాంతము పేరు షెకెము. ఆదికాండము 12వ అధ్యాయము 6-7 వర్షాలు మనం ఒకసారి చూసినట్లయితే షెకెమును బట్టి మనకు ఒక 3 విషయాలు మనకు అర్థమవుతాయి. అందులో మొదటిది ఏంటి అంటే షెకెము అనగా ఒక ప్రార్థనా స్థలము. ప్రైజ్ హల్లెలూయా. షెకెము అనగా అది ఒక సాక్ష్య స్థలము. షెకెము అనగా ఒక తీర్మానపు స్థలము, ఒక ప్రార్థనా స్థలము, ఒక సాక్ష్య స్థలము, ఒక తీర్మానపు స్థలము. ఈ ఒకే ప్రాంతము ఒక 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు. అందులో మొదటిది ఏమిటంటే షెకెము ఇది ఒక చక్కటి ప్రార్థనా స్థలము. అబ్రహాము గారు దేవుని యొక్క మాట పట్టుకుని దేవుడు చెప్పిన వెంటనే తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించి కొనసాగించి నేరుగా షెకెము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోలేదు. షెకెము అనేటువంటి ప్రాంతము ఎక్కడుంది అంటే చక్కటి ఇశ్రాయేలులందరి కలల దేశమైనటువంటి పాలు తేర్లు ప్రవహించు కనాను దేశంలో ఒక చక్కటి ప్రాంతమే షెకెము. ఒక 3 పెద్ద కొండల మధ్య, పచ్చని కొండల మధ్య 3 కొండల డౌన్లో చిన్నగా ఒక మంచి అందమైనటువంటి ప్రాంతమే ఈ షెకెము. మంచి పంటలు పండుతాయి, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎంత బాగుంటుందంటే ఆ షెకెము అనేటువంటి ప్రాంతము ఫోటో చూస్తేనే మనసుకేదో ఒక ప్రశాంతత కలిగట్టు ఉంటుంది. బాహ్యమైనటువంటి లక్షణాలు నేను చెప్పను, కానీ దాని యొక్క ఆధ్యాత్మిక లక్షణం చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఆ షెకెము అనేటువంటి ప్రాంతానికి అబ్రహాం వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది అనేది మనం చూడగలిగినట్లయితే ఊరు నుంచి షెకెముకు మధ్య దూరం ఎంత అంటే అదొక 1000, ఇదొక 700, మొత్తం ఎంతమ్మా 1700 కిలోమీటర్లు. ఏమీ ఆశించకుండా, ఎటువంటి నిరీక్షణ లేకుండా, కేవలం దేవుని యొక్క మాట మీద ఆధారపడి దేవునికి విధేయత చూపించి అబ్రహాము ప్రయాణం చేశాడు. ప్రైజ్ హల్లెలూయా. మనం అనుకుంటాము దేవుడు అబ్రహామును ఆశీర్వదించేశాడు అని. దేవుడు అబ్రహామును అంత ఈజీగా ఆశీర్వదించలేదు. అబ్రహాము కూడా ఆశీర్వాదము అంత ఈజీగా ఏమీ రాలేదు. 1700 కిలోమీటర్లు ఒంటి మీద రావడమని, కాలినడకనవని, అమ్మ ఎన్ని రోజులు ప్రయాణమై ఉంటుంది, ఎంత కష్టమై ఉంటుంది. అవునా కదమ్మా? మనం అక్కడి నుంచి ఇక్కడికి నడిచి రావడానికే హాఫ్ సాపులు పడిపోతాం లేదా? ఎందుకు అంటే అబ్రహాము బయలుదేరినప్పుడు అబ్రహాం వయసు ఎంత? అది మర్చిపోవద్దు. ఎంతమ్మా? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన ఎంత దూరం ప్రయాణించాడంటే 1700 కిలోమీటర్ల దూరాన్ని అబ్రహాము ప్రయాణించాడు. కాబట్టి అబ్రహాంకి ఏమొచ్చిందంటే ఒక గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ప్రైజ్ హల్లెలూయా. దేవుడు చూపించిన ప్రాంతం ఏంటి అంటే మనం అనుకుంటాము కనాను అని. ఇక్కడ 12వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూసినట్లయితే అప్పుడు అబ్రాము షెకెము నందలి ఒక స్థలము దాకా, షెకెము అనేటువంటి ప్రాంతానికి వచ్చి షెకెము అనేటువంటి ప్రాంతంలో ఒక చక్కటి ఉండడానికి నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాన్ని వెతికితే ఆయనకి ఏం కనిపించింది అంటే అమ్మ ఒక సింధూర వృక్షము ఉన్నటువంటి ఒక ప్రాంతము కనిపించింది. అది ఎక్కడంటే మోరే అనేటువంటి ప్రాంతం దగ్గర. ఈ మోరే ఎక్కడంటే షెకెములని. మీకు బాగా అర్థం అవ్వాలంటే రాచపట్నంలో చింతల చెరువు ఎలాగో మోరే షెకెములో మోరే అటువంటిది అనమాట. ఈ షెకెముకి వచ్చి అబ్రహాము ఏం చేశాడు అంటే ఏం చేశాడు? ఫర్ సపోజ్ ఈ వేసవకాలంలో ఏదైనా ప్రాంతానికి వెళ్ళాం, ఈ ఎండలో ప్రయాణం చేసి వెళ్ళాం. మనం ఏదైతే ప్రాంతం అనుకున్నామో, డెస్టినేషన్ అనుకున్నామో ఆ ప్రాంతాన్ని రీచ్ అయితే వెంటనే మనం ఏం చేస్తాం? వెళ్ళగానే వాళ్ళు ఎదురొచ్చి మనకి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు, కాలు కడుక్కుంటాం. కాలు కడుక్కున్నాక తాగడానికి వాటర్ ఇస్తారు. రాగానే అమ్మ లోపలికి వెళ్ళిపోయి ఫ్యాన్ వేసుకుని కూర్చుని అమ్మాయా అన్న తర్వాత ఒక 5 నిమిషాలు మాట్లాడకుండా ఉన్న తర్వాత అప్పుడు మొదలెడతారు. అమ్మ అందరూ బాగున్నారా? ఆల్కడ ప్రయాణం అంతా బాగా జరిగిందా? అబ్రహాములో ఇలాంటి కులాస ప్రశ్నలు ఏమి లేవు. అబ్రహాము 1700 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చిన వెంటనే ఆయన ఏం చేశాడు అంటే మోరే దగ్గర ఉన్న సింధు వృక్షము దగ్గర చేరాను. అప్పుడు కనానీయులు ఆ దేశం నివసించిరి. యెహోవా అబ్రహాములకు ప్రత్యక్షమయ్యి ఎప్పుడైతే షెకెముకు వచ్చాడో
దేవుడు అబ్రహాంకి ఏం చేశాడమ్మా? ప్రత్యక్షమయ్యాడు. మీరు అనుకోవచ్చు, దేవుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నువ్వు లేచి బయలుదేరు, నేను నీకు చూపించే దేశానికి వెళ్తేనే, అంతేనమ్మా, వెళ్తేనే, వెళ్ళకుండా మధ్య రాకపోతే ఆశీర్వాదం వచ్చేది కాదు. దేవుడు చెప్పినటువంటి షెకెము అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు చూడండి అక్కడ ఏం కలుగుతుందంటే, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, ఇప్పుడు వరకు ఏం చేశాడంటే, నీ వెళ్ళు ఆస్వాదిస్తానన్నాడు. కానీ ఎప్పుడైతే అబ్రహాము షెకెము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడో అప్పుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇదిగో ఈ ప్రాంతాన్ని నేను నీకు ఇస్తాను అన్నాడమ్మా. అమ్మా, నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదను. ఎప్పుడు వరకు ఉన్నటువంటి ఆ వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానపు నెరవేర్పు ఎప్పుడు జరిగితే అంటే, దేవుడు చూపించినటువంటి షెకెము అనేటువంటి ప్రాంతానికి వచ్చిన సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత కాదు. ఎప్పుడమ్మా? షెకెముకు వచ్చిన వెంటనే దేవుడే ప్రత్యక్షమై అబ్రహాము చెప్తున్నాడు, ఇదిగో ఈ ప్రాంతాన్ని నీ సంతానానికి ఇస్తాను. వెంటనే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? అక్కడ ఒక చక్కటి బలిపీఠమును కట్టి ప్రార్థన చేశాడు. ప్రజలు హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానాలు నెరవేరాలంటే నువ్వు ఎక్కడికి రావాలంటే షెకెము అనేటువంటి ప్రాంతానికి వచ్చి ఒక చక్కటి బలిపీఠమును కట్టి నువ్వు ప్రార్థన అనేది చేయాలి. ఇంకొక చక్కటి మాట చెప్పి నేను కొంచెం క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఆదికాండము 33వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. 33:18. కనాను దేశములో ఉన్న షెకెమును ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర ఒక గుడారము వేశాను. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎల్ఏయి ఇజ్రాయేల్ అని పేరు. అబ్రహాము ఆ ప్రాంతానికి వచ్చి బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. తన కొడుకున్నటువంటి యాకోబు కూడా ఎక్కడికి వచ్చాడమ్మా? ఇందులో మనం చదివాము కదా, కనాను దేశములో ఉన్న షెకెము ఊరికి వచ్చి ఆ స్థలాన్ని కొనేసి ఆ స్థలానికి ఒక చక్కటి బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. షెకెము అనగా అమ్మ అది ఒక ప్రార్థనా స్థలము. అబ్రహాము ఆశీర్వదించబడిన తర్వాత బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. యాకోబు ఆశీర్వదించబడక ముందే, ఎందుకంటే అంతకు ముందు యాకోబుకి ఏశావుకి మధ్య గొడవలు, వాళ్ళిద్దరూ కలిశారు తప్ప ఇంకిద్దరు ఒకే చోటకి వెళ్ళలేదు. అన్న నువ్వు ముందెళ్ళిపో, నా ఫ్యామిలీని కూడా మీతో పంపిస్తేస్తున్నాను, నా ఫ్యామిలీ కూడా తీసుకెళ్ళిపో, నేను ఈ రాత్రికి ఇక్కడ ఉండిన తర్వాత నీ దగ్గరకు వస్తానని చెప్పి అక్కడ స్థలము కొని నేను నా అన్నను కలిశాను, నా యొక్క స్థితిగతులన్నీ దేవుడు మార్చాడు అని షెకెములో ఇది నాకు గుర్తుగా ఉండాలని చెప్పి ఆ స్థలాన్ని కొని అక్కడ ఒక గుడారం వేసి అక్కడ ఒక బలిపీఠమును కట్టి ప్రార్థన చేశాడు. ఆశీర్వదించబడక ముందు బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు, ఆస్వాదించిన తర్వాత బలిపీఠం కట్టి ప్రార్థన చేశారు. ఎక్కడ అంటే రెండు కూడా ఒక చోటే. ఆ చోటేటమ్మా షెకెము. షెకెము అనగా అమ్మ ఒక చక్కటి ప్రార్థనా స్థలము. నీవు ఆశీర్వదించబడలేదు అన్నా అమ్మ గుడారం వేసి బలిపీఠం కట్టి ప్రార్థన చేయాలి. ఆశీర్వదించబడిపోయి ఉన్నా సరే గుడారం కట్టి బలిపీఠము కట్టి ప్రార్థన చేయాలి. షెకెము ఒక చక్కటి ప్రార్థనా స్థలము. నేను కొంచెం ముందుకు వెళ్ళి క్లోజ్ చేసే ముందు మాటలు మరలా గుర్తు చేస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా, చాలరా. దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానం చేశాడు. అదేంటి అంటే నీ సంతానమునకు ఈ దేశమును ఇస్తానన్నారు కానీ సంతానం అయితే ఇవ్వలేదు. కాకపోతే ఆ దేశాన్ని అబ్రహాంకి హ్యాండ్ ఓవర్ చేశారు. అబ్రహాం కొడుకు ఇస్సాకు కొడుకు యాకోబు కొడుకు చాలు. అబ్రహాము ఇస్సాకు యాకోబు చాలు. తర్వాత దాటమంటే మేము అసలు దాటనే అమ్మా యోసేపు. ఓకేనమ్మా. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం. అబ్రహాముకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అబ్రహాము తర్వాత ఒక తరము ఇస్సాకు తర్వాత రెండవ తరము
యాకోబు తర్వాత మూడో తరము యోసేపు. యోసేపు చెప్తున్నాడు మాట ఏంటో తెలుసా? నేను చనిపోబోతా ఉన్నాను. ఇన్ కేస్ నేను చనిపోతే నా యొక్క ఎముకలు అనేవి ఏదైతే ఉన్నాయో ఆ ఎముకలను ఏం చేయాలమ్మా? 20వ వచనం, మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలీయుల కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తుకి వెళ్ళాడు. అబ్రహాము సమయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే నీ సంతానమునకు ఈ దేశమును ఇస్తాను అని. అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత యోసేపు కూడా చచ్చిపోతూ ఉన్నాడు. కానీ యోసేపులో ఒక నమ్మకం ఉంది, యోసేపులో ఒక విశ్వాసం ఉంది. అది ఏంటంటే కనానును నా దేవుడు మా ప్రజలకు ఇస్తాడు. మధ్యలో మిమిక్రీ ఏం జరిగింది? ఆల్రెడీ అబ్రహాము షెకెముకు వచ్చి షెకెములు గుడారం వేసుకున్నాడు కదా. ఒక సందర్భంలో కరువు వచ్చినప్పుడు యోసేపు అమ్మవేయబడినప్పుడు ఈ కరువును బట్టి కుటుంబం అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఐగుప్తుకి వెళ్ళిపోయింది. ఐగుప్తుల వాళ్ళందరూ ఏమైపోయారమ్మా? స్థిరపడిపోయారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి కనానికి రావడానికి అవకాశం లేదు. యోసేపు అంటున్నాడు, నేను ఐగుప్తులో చచ్చిపోయినప్పటికీ నా ఎముకలు మాత్రము ఎక్కడ పూడ్చిపెట్టాలి? షెకెములో పూడ్చిపెట్టబడాలి. ప్రైజ్ హల్లెలూయా. అది యోసేపు జీవితంలో ఉన్నటువంటి తన కొడుకులతో ఒక తీర్మానం తీసుకున్నాడు. ఎందుకంటే ఎంతకాలం ఉన్నా ఐగుప్తు అనేది మంది కాదు. ఎప్పటికైనా మన దేశం ఏంటమ్మా? కనాను అని. నేను చచ్చిపోతే ఇక్కడ పూడ్చిపెట్టేశారంటే నేను ఇక్కడే ఉండిపోతాను. నేను ఇక్కడ ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, మనము స్థిర నివాసం ఎక్కడ అంటే కనాను. కాబట్టి నాకు ప్రామిస్ చేయండి, నా ఎముకలను ఏం చేయాలి? షెకెములోనే పూడ్చిపెట్టాలి. చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహములకు షెకెము తండ్రి అయిన హోమేరు కుమారుల యొద్ద కొనిన చేను భాగములో. ఎంత గొప్ప విశ్వాసము కదా ఎంత గొప్ప విశ్వాసము కదా. ఇందాక చెప్పా, షెకెము అనగా ప్రార్థనా స్థలము. ఇప్పుడు షెకెము అనగా ఒక సాక్ష్య స్థలము. మరలా 2 తరముల తర్వాత షెకెములో యోసేపు యొక్క ఎముకలను ఏం చేశారమ్మా? పాతి పెట్టి తన యొక్క ప్రమాణము ఏదైతే ఉందో ఆ ప్రమాణాన్ని షెకెము అనగా దేవుని యొక్క సాక్ష్య స్థలము. షెకెము దేవుడు తప్పక నీ వాగ్దానాన్ని నెరవేర్చుతాడు అనే దానికి ఒక చక్కటి సాక్ష్యము. యోసేపు జీవితంలో ఆ వాగ్దానం ఎలాగైతే నెరవేరిందో దేవుడు మీ జీవితంలో కూడా కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు ఏం చేయాలంటే నెరవేరాలి అంటే ముందు మీ తీర్మానం కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. యోసేపు చచ్చిపోయినా ఆ సమయంలో కూడా మీరు బాగుండాలి, మీరు చక్కగా ఉండాలి, మీరు సమైక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ఇవేం మాట్లాడట్లా. అతని నమ్మకం చూడండి, నేను చచ్చిపోయినా నా దేవుని యొక్క వాగ్దానం మాత్రము నెరవేరుతుంది అని నమ్మి తప్పనిసరిగా నా ఎముకలు ఆ సమయానికి ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ నా ఎముకలు మాత్రము షెకెములో ఉండాలి. అంత నమ్మాడు కాబట్టే అతని ఎముకలు తిరిగి షెకెములో పూడ్చుతాడు. మనకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. ఫర్ సపోజ్ ఉద్యోగమా, వ్యాపారమా, చదువుల, ర్యాంకుల, ఇల్లుల, ఏదో ఒక మాట చెప్తారు. ఒక 2-3 సంవత్సరాలు దాటిందనుకమ్మా మనం ఏమనుకుంటాం తెలుసమ్మా? ఏమో ఇది దేవుని యొక్క చిత్తములో లేదేమో. నెరవేరితేనేమో దేవుని చిత్తమే, అది నెరవేరకపోతే ఏమో నేను అనేసుకున్నానేమో ఇది దేవుని చిత్తమో కాదేమో, పోన్లే. యేసేపు అనుకున్నాడమ్మా, 100 అయినా 106 అయినా అబ్రహాము అదే నమ్మకంతో ఉన్నాడు, యోసేపు కూడా అలాగే ఉన్నాడు. మీ జీవితంలో కూడా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు.
అమ్మా 1 సంవత్సరమా 2 సంవత్సరాల? అబ్రాహాంకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనకు తెలుసు. యోసేపు యొక్క ఎముకలు షేకెముకు చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనకు తెలుసు. మీ జీవితంలో కూడా మీరు అనుకున్నటువంటి గొప్ప కార్యము నెరవేరుతుంది, కాకపోతే కొంత సమయం పడుతుంది. అప్పటివరకు మీరు ఎలా ఉండాలో తెలుసా? అబ్రాహాం ఎలాగైతే నమ్మకంతో ఉన్నాడు, యోసేపు ఎలా అయితే విశ్వాసముతో పట్టుదలతో ఉన్నాడు, మీరు అట్టగే పట్టుదల ఉంది. షెకెము ఒక చక్కటి సాక్ష్య స్థలం. 3వ మాట చెప్పాను, ముగిచేస్తా. షెకెము ఒక ప్రార్థనా స్థలము, షెకెము ఒక చక్కటి సాక్ష్య స్థలము. 3వది షెకెము ఒక చక్కటి తీర్మానపు స్థలము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదాం. యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని 15వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది ఇద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు సేవించెదరు. అమోరీల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమునను. ప్రజలు హల్లెలూయా. అంతకుముందు యోసేపు జీవితంలో జరిగినటువంటి ఒక చక్కటి నెరవేర్పును చూసాము. అంత చక్కటి నెరవేర్పు జరిగిన తర్వాత కూడా ఇశ్రాయేలీయులు దేవుని మీద పూర్తిగా విశ్వాసము అనేది కనపరచక లేకపోయి, ఎప్పుడైతే ఈ షెకెముకు వచ్చారో, వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు అంటే అన్య దేవతలను అనుసరిస్తూ, అన్య దేవతలను పూజిస్తూ, లోకానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి 11వ వచనం చూడండి. కనానీయులు, హిత్తీలు, గిరాషులు, హివీలు, మోయాబీయులు వీళ్ళందరిని చేతికి అప్పగించినప్పటికీ దేవుడు వారి జీవితంలో చేసిన మేలును జ్ఞాపకము చేసుకొనక వీళ్ళు ఏం చేస్తున్నారంటే సేవించవలసినటువంటి దేవుని సేవించక ఎవరిని సేవిస్తూ ఉన్నారంటే అమోరీయుల దేశములో ఉన్నటువంటి దేవతలను సేవిస్తూ ఉన్నారు. అప్పుడు యెహోషువ నాయకులను, అధికారులను, ప్రధానులను, న్యాయాధిపతులను, ప్రజలను వీళ్ళందరినీ పోగు చేసి ఎక్కడికి తీసుకొచ్చారు అంటే దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. వారందరూ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మీరందరూ ఎవరిని పూజిస్తారో, మీరందరూ ఏమవుతారో నాకైతే తెలియదు, కానీ యెహోషువ అనేటువంటి నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము అనేటువంటి ఒక చక్కటి తీర్మానం తీసుకున్నారు. ప్రజలు హల్లెలూయా. ఈరోజు నీవు కూడా దేవుని, యెహోషువ ఎక్కడ నిలిచాడమ్మా? దేవుని సన్నిధిలోనే కదమ్మా. ఇప్పుడు మీరు కూడా ఎక్కడ నిలిచారు? దేవుని సన్నిధిలోనే కదా. యెహోషువ ఎలాంటి ఒక చక్కటి తీర్మానం తీసుకున్నాడు. అందుకే మోషే తర్వాత గొప్ప గొప్ప నాయకులు ఉన్నప్పటికీ ఎన్నిక లేని యెహోషువని దేవుడు ఏం చేశాడమ్మా? ఎన్నుకున్నాడు. యెహోషువని ఎన్నుకుంటాలో క్వాలిటీస్ ఏంటైనా మనం ఒకసారి బైబిల్ మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మోషే మాట వినడం తప్ప యెహోషువలో ఏ క్వాలిటీ లేవు. అందము, తెలివితేటలు, ఉద్యోగాలు ఏమీ యెహోషువలో లేవు. కాకపోతే ఆ విధేయత అనేది ఏదైతే ఉందో అది దేవుడు చూశాడు. ఈ చక్కటి కమిట్మెంట్ ఉందని దేవుడు చూశాడు. కాబట్టి మోషే తర్వాత మోషే అంతటి ప్లేస్ని ఎవరికి ఇచ్చారంటే యెహోషువకి ఇచ్చారు. మరి నీ జీవితంలో కూడా, నీ బిడ్డల జీవితంలో కూడా ఇలాంటి ఆశీర్వాదాలు జరగాలన్నా అబ్రహాములాగా భూమి, సంతానము, యాకోబులాగా ఆస్తి, అన్నదమ్ముల మధ్య ఐక్యత, సమాధానము, తన భూమి తిరిగి తనకి, యెహోషువలాగా ఒక మంచి ఉద్యోగము, స్థిర నివాసము. ఈ ఆశీర్వాదాలన్నీ మీకు రావాలంటే మీరు ఏం చేయాలంటే నేనేం చేయకూడదు, నాకు మాత్రం అన్నీ ప్రజలు హల్లెలూయా అంటే రావమ్మా. ఎప్పుడు వస్తాయంటే చెకింగ్లో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి.
షెకెములో నువ్వేం చేయాలంటమ్మా, ఒక గట్టి ఏసేపు లాంటి తీర్మానం కలిగి ఉండి ఏది ఏమైనా దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి ఒక చక్కటి ఒక కమిట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఏసేపు లాగా ఒక చక్కటి తీర్మానం తీసుకోవాలి. మీరు ఏం చేసుకున్నా పర్లేదు, దేవుడు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నేను మాత్రమే కాదు, నా కుటుంబం మాత్రము దేవుని మాత్రమే సేవిస్తాం. ఇలాంటి తీర్మానం తీసుకుంటే అబ్రహాము జీవితంలో జరిగినటువంటి మేలు, యేసేపు జీవితంలో జరిగినటువంటి మేలు, యెహోషువ జీవితంలో జరిగినటువంటి మేలు, ఈ మేలులన్నీ నీ జీవితంలో కూడా దేవుడు తప్పక నెరవేరుస్తుంది. అలాంటి ఆశీర్వాదాలన్నీ మీరు కూడా పొందుకుందరు. ఆ షెకెము అనుభవానికి మీరు వెళ్తారు. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక.